అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభువు వెనకాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. లూకా సువార్త 8వ అధ్యాయము 42వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయంలో 42వ వచనం. ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె సావు సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను ప్రతిమాలు కొనెను. ఆయన వెలుచుండగా జనసమూహం ఆయన మీద పడుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే యాయిరు అనేటువంటి ఒక అధికారి, సమాజ మందిరపు అధికారి, తన ఒక్కగానొక కుమార్తె, ఆయన బహుగా ప్రేమించినటువంటి కుమార్తె సడన్గా అనారోగ్యం పాలైపోయి, చూడండి, అనారోగ్యం పాలైపోయి సావు సిద్ధముగా ఉన్నప్పుడు యాయిరు యేసు ప్రభువు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడండి. చూడండి, ఎవరినైనా మన కుటుంబంలో మనం చాలా ప్రేమించినటువంటి మన బిడ్డలు అనారోగ్యం పాలైపోతే మనం ఎంత బాధ కలుగుతుంది మనలో. అదే బాధ యాయిరు కలిగి ఉన్నాడండి. పిల్లల్లో మనం ఎవరైనా మనకి ముద్దులుగా, మన ముద్దు బిడ్డగా ఉన్నప్పుడు వాళ్ళకి మన ఇష్టానుసారంగా మంచి ఒక ముద్దుగైన చిన్న తల్లి, బంగారు తల్లిని పేరు పెట్టుకుంటాం కదా అని పిలుస్తూ ఉంటాముగా మనం. అది హృదయానికి సంబంధించినటువంటి బాంధవ్యం, తన గుండెల్లో పెట్టుకునేటువంటి ప్రేమదనమాట తన బిడ్డల పైన. కాబట్టి ఆ బిడ్డ తను ఎంతగానో ప్రేమించినట్టు ఒకగానొక కుమార్తె బాగలేకుండా మరణానికి లోబడుతున్నప్పుడు యాయిరు అనే గొప్ప అధికారి అయినా, ఆయనకి ఎన్నో పనులుంటాయి, అధికారి కదా, ఆయన ఎన్నో పనులు సమస్యలు ఉంటాయి, అన్నీ కూడా ఆయన ఉద్యోగము పనులు సమస్తాన్ని విడిచిపెట్టి ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా కుమార్తె 12 ఏళ్ల ఈడుగల కుమార్తె అయ్యా సావు సిద్ధముగా ఉన్నది కనుక మీరు మా ఇంటికి రమ్మని ఆయన బ్రతిమాలుకుని మా ఇంటికి రావాలి, నా బిడ్డ మీద తలపైన చేయించి మీరు స్వస్థపరచాలని యేసు ప్రభుని బ్రతిమాలుకుంటున్నాడు అన్నమాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ సమస్య, ఇది ఏం సమస్య అంటే చూడండి, ఇది ఆస్తికి సంబంధించినటువంటి సమస్య కాదు, ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్య కాదు, కానీ వ్యాపారానికి సంబంధించినటువంటి సమస్య కాదు, కానీ చూడండి, ఈ గొడవలకి, అక్కమక్కల కుటుంబాలకి, మనకి గొడవలకు సంబంధించినటువంటి సమస్యలు కాదు కానీ ఇది మనం గమనించినట్లయితే తన గుండెకు సంబంధించినటువంటి గొప్ప సమస్య. ఇది తన గుండె, చూడండి, తన గుండెకి చూడండి, ఇది ముడిపడినటువంటి సంబంధం. ఇది ఈ సమస్య తన గుండెకి, ఆ కుమార్తెకి ముడిపడి ఉందన్నమాట. తన గుండెలో ఆ బిడ్డ లేకుంటే తను లేనట్టుగా, ఆ యాయిరు అధికారి లేడు అన్నట్టుగా తన గుండెకి ముడిపడి ఉందన్నమాట ఆ యొక్క సమస్య. ఆ బిడ్డకి ఏమనైతే లేడని, అలాగా ఇది తన గుండెకి సంబంధించినటువంటి సమస్యగా ఆయన తీసుకొని ఎంతో బాధపడుతున్నాడు. అయ్యా మీరు వచ్చి నా బిడ్డను స్వస్థపరచాలి, ఒక్కగానొక కుమార్తె అయ్యా, పనులన్నీ విడిచిపెట్టి వచ్చినానయ్యా, నేను గొప్ప అధికారిని అంటూ అతని దగ్గర చెబుతున్నాడు అనమాట. చెబుతుండగా చూడండి, ఆ బిడ్డను ఎంతగానో అతడు ప్రేమించాడనమాట, ముద్దు బిడ్డగా. మరి ఈ రోజు మనలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారైతే, కుమార్తె కుమారుడు మరి బిడ్డలు అలాగే దేవునికి దూరంగా జీవిస్తుంటే మనకి ఎంత బాధ, వేదన, మన హృదయం తరుక్కుపోతుంటుంది కదా. నిజంగా అలాగ బాధపడుతుంటే మన గుండె కొట్టుకోలేక చూడండి ఆగిపోతుంది అనమాట, కొట్టుకోలేకపోతుంది అనమాట. అంత పెద్ద సమస్య అనమాట అది. మన బిడ్డలు చూడండి, దేవుళ్ళు లేకపోతే వాళ్ళు ఇష్టానుసారంగా తిరగడము, తాగడము, భర్త అయితే భార్య విడిచిపెట్టి ఇష్టానుగా తిరగడము, తాగడము, ఇలాగా బాధపడుతుంటే గుండెకి ఎంత బాధకరంగా ఉంటుందో ఒకసారి మనం గమనించినట్లయితే, తన యాయిరు అధికారికి అలాంటి బాధ బిడ్డకి బాగలేనప్పుడు సమస్య అతనికి వచ్చిందనమాట. అదే కాదు, ఎంతో మంది మన బిడ్డలు మనకు దూరంగా ఉన్నప్పుడు మనకు కూడా అలాంటి బాధ అనేది తెలుస్తుంది అనమాట. భర్త కుటుంబాన్ని పోషించలేక తినుచు త్రాగుచు ఉద్యోగానికి వెళ్తున్నా అని చెప్పి అక్కడ తిరుగుతూ త్రాగుచు ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటారు కదా. అది ఎంత బాధాకరంగా ఉంటుందో ఒకసారి మనము గమనించాలన్నమాట.
అలాగనే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. శతాధిపతి యొక్క దాసుడు శాంద్ర రోగంతో ఆయన పక్షవాయువుతో బాధపడుతున్నాడు అని యేసు ప్రభు దగ్గరికి ఆ శతాధిపతి వచ్చి, అయ్యా నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడయ్యా అని చెప్పినప్పుడు, సరే నేను వచ్చి స్వస్థపరుస్తానులే అని యేసయ్య చెప్తాడు. అయ్యా నువ్వు నా కుటుంబానికి రావటానికి నేను యోగ్యుని కాదు కదా ప్రభువా, అయోగ్యుని, నేను ఏమాత్రం పని కుటుంబానికి రావాల్సిన అవసరం లేదయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు గొప్ప అద్భుతం జరుగుతుంది ప్రభువా, నా దాసుడు స్వస్థత కలుగుతుందయ్యా అని అంటున్నప్పుడు తన పక్కన వాళ్ళు, అవునయ్యా ఈ శతాధిపతి ఎంతో మంచోడు, ఈ యొక్క మందిరం కట్టింది అతనే, ఈ మందిరంలో మేమందరం కూడా ప్రార్థించుకోవడానికి ఈరోజు ఎంత అవకాశమో, ఎంత మంచోడయ్యా శతాధిపతి అన్నప్పుడు యేసు ప్రభు చూడండి, నేను వచ్చి మీ కుమార్తెని స్వస్థపరుస్తానన్నప్పుడు, వద్దు నాయన యేసయ్యా, నేను అంత యోగ్యుని కాదు నా కుటుంబానికి రావటానికి, మీరు మాట మాత్రం ఇక్కడ నుంచి సెలవిస్తే చాలా అద్భుతం జరుగుతుంది, నువ్వు అంత గొప్ప దేవుడు ప్రభు అని ఎప్పుడైతే ఆయన నమ్మినాడో, నిజముగా ఇజ్రాయెల్ ప్రజల్లో నీలాంటి గొప్ప విశ్వాసం ఇంతవరకు నేను చూడలేదని ఆ అధికారిని శతాధిపతిని చూసి చెప్పడం మనం చూస్తున్నాం అనమాట. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఆ యాయిరుని అధికారి శతాధిపతి ఎవరు మరి గొప్పవారు? వీళ్ళిద్దరిలో శతాధిపతియే కదా. యేసు ప్రభుని ఎంతగా నమ్మినాడు ఆయన ఏమన్నాడు? యాయిరు అధికారి, ఆ కుమార్తెని మీరు ఇంటికి వచ్చి చేయబట్టి నా తలపైన స్వస్థ మరి ప్రార్థన చేయండి అయ్యా, నా బిడ్డకి స్వస్థత కలుగుతుంది అన్నాడు. శతాధిపతి ఏమన్నాడు? మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభువా, నా దాసుడు స్వస్థత కలుగుతుంది అన్నాడు. వీళ్ళిద్దరిలో శతాధిపతియే చాలా విశ్వాసపరుడుగా మనకు తెలుస్తుంది అనమాట. మందిరం కట్టించిన కూడా అతడు నేను మందిరం కట్టించిన అని చెప్పుకోలే. అతని కింద ఎంతో పనివారు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, కూర్చోమంటే కూర్చుంటారు, చేయమంటే చేస్తారు అనేటువంటి గొప్ప శతాధిపతి ఆయన అని అతను చెప్పినప్పుడు యేసుప్రభు ఆశ్చర్యపోయాడు. అరే, ఇశ్రాయేలు ప్రజల్లో ఇంత గొప్ప విశ్వాసం నేను ఎప్పుడు చూడలేదే అని అతడు చెప్పడం మనం చూస్తున్నాం అనమాట. నువ్వు వెళ్తుండగా నీ దాసులకు స్వస్థత కలుగుతుంది, నీ విశ్వాసము నీ దాసును స్వస్థపరుస్తుంది అన్న. హల్లెలూయా. ఈరోజు మనం నమ్మినట్లయితే దేవుని కార్యాలు మనం చూస్తాం, అద్భుతం జరుగుతుంది మన జీవితాల్లో. ఈరోజు నువ్వు ప్రభువును నమ్ముతున్నావా? విశ్వాసంతో చూడండి. మరి ఈరోజు మరి యాయిరు కుమార్తెను కూడా దేవుడు స్వస్థపరిచాడు అంట. మన ప్రభువు ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు. బలహీనలు విడిచిపెట్టడు, బలవంతులు విడిచిపెట్టడు, విశ్వాసం కూడా విడిచిపెట్టడు. ఈరోజు బలహీనలు కూడా ఆయన చూడండి, మన బలహీనతలో కూడా మన ప్రభువు మనల్ని ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? చూడండి, విశ్వాసం బలహీనతలో మిమ్మల్ని కూడా దేవుడు కాపాడుతాడు. మరి శతాధిపతి యొక్క విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. నమ్మితే నీకు కుటుంబంలో ఈరోజు అద్భుతం జరుగుతుంది. ఈరోజు మన ప్రభువు నమ్ముతున్నామా? ఈరోజు అలాంటి గొప్ప విశ్వాసం ప్రార్థన చేసి మనం నమ్మాలంతే. మన ప్రభువు సమర్థుడు, స్వస్థపరచడానికి సమర్థుడు, ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడు, నాకు గర్భఫలం ఇవ్వడానికి సమర్థుడు, ఆయన కుమారుడు నడిపించడానికి సమర్థుడు అని నమ్మాలి. నా బిడ్డల్ని విశ్వాసం నడిపించడానికి సమర్థుడు అని చెప్పి నమ్మాలి. నా బిడ్డను భర్తను మార్చడానికి ఆయన సమర్థుడు, గొప్ప దేవుడు ఆయన. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలనేటువంటి గొప్ప విశ్వాసంతో మనం ఉంటామో, దేవుడు అద్భుత కార్యాలు జరుగుతాడు, ఈరోజు జరిపిస్తాడనమాట. హల్లెలూయా. యాయిరు అధికారి ఎంత ప్రతిపాలుకుంటున్నాడు. ఈరోజు మనం పనులు చూడండి, ఈరోజు మనం ఎంత సమస్య వచ్చినా కూడా ఈరోజు ప్రార్థన చేస్తే తగ్గిపోవాలి. ఈరోజు మరి దేవుని పాదాల సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని ప్రతిమాలుకుంటావా? అయ్యా నా బిడ్డ మారలేదు, దేశదమ్మలో తిరుగుతున్నారు, భర్త తాగుబోతుడు తిరుగుతున్నాడు, మరి యాయిరు అధికారికి సమస్య వచ్చింది, మరి ఆ సమస్య కొరకు ఆయన అన్ని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి రాలేదా? ఈరోజు నువ్వు దేవుని విడిచిపెట్టి ఎక్కడెక్కడ తిరుగుతున్నావేమో, ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు వేడుకుంటే ఆయన విశ్వాసాన్ని, ఆయన గొప్ప దేవుడిని నమ్మితే ఎప్పుడైతే నువ్వు అద్భుతం చూస్తావు, కుటుంబంలో నీ భర్త మారుతాడు, బిడ్డలు మారుతారు, సమస్త మారిపోతుంది, అద్భుతాలు చూస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తెలుగు షేర్ చేయండి. ఈ కుటుంబాలను దేవుడు గొప్ప కార్యం జరిగించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటను దీవించి ఆశీర్వదించండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నాయన నమ్మిన వారి జీవితాలు అద్భుతం జరిగించండి అయ్యా. నమ్మని వారు బలహీనులు కూడా ఉన్నా కానీ నాయన బలహీనులు కూడా విడిచిపెట్టలేదు ప్రభువ. యాయిరు బలహీనుడే అయినప్పటికీ నాయన ప్రభువ, అంత విశ్వాసం లేనప్పటికీ అతని కుమార్తెని వెళ్ళి స్వస్థపరిచిన దేవుడు ప్రభువ. నాయన తండ్రి, ప్రతి ఒక్క కుటుంబంలో నాయన మీ కార్యం జరిగించండి అయ్యా. వివాహం కాని వారికి వివాహం సమకూర్చండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం తెచ్చేయండి తండ్రి. అందరినీ ప్రేమించే దేవుడు కదా ప్రభువ. గర్భఫలం తెచ్చేయండి, సమస్యలు ఉన్న వారికి విడుదల తెచ్చేయండి,
రోగంతో బాధపడుతున్న అందరిని ముట్టండి ప్రభు. యాయిర్ అధికారి కుమార్తెని ఎలాగైతే నువ్వు స్వస్థపరిచినావు తండ్రి, అయా శతాధిపతి దాసుని ఎలాగైతే వాక్కును పంపించి స్వస్థపరిచినావు, ఈ మాటను పంపించి అలాగ నా రోగులందరినీ ముట్టి స్వస్థపరచమని కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్.